ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైన అంశం చిత్తశుద్ధి. సో ఈ టాపిక్, ఈ అంశం గురించి మనందరం వినాలన్నా కూడా మనందరికీ ఉండాల్సినటువంటి ఏకైక అంశం ఏంటంటే చిత్తశుద్ధి. సో అందరూ కూడా చిత్తశుద్ధితో మనం అసలు చిత్తశుద్ధి అంటే ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఎవరైతే వీడియో ఆన్ చేసుకునేటువంటి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసుకొని చక్కగా విన్నాం మాస్టర్స్. ఎందుకంటే ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్. ఎందుకంటే మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి మనసు, సుప్త చేతనాత్మక మనసు, మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అలా చెప్పుకుంటూ వచ్చాం. అలాగే చిత్తం అనే కాన్సెప్ట్ కూడా మనకు అర్థం కావాలంటే ఏంటంటే మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మీరు ప్రశ్న కూడా అడగవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు మాస్టర్స్. ఎక్కడైతే మీకు అర్థం కాలేదో హ్యాండ్ రైజ్ చేసి మీరు అడగవచ్చు, నో ప్రాబ్లం. అయితే మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకొని చిత్తము గురించి మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం మాస్టర్స్. వాయిస్ క్లియర్గా ఉందిగా మేడం? ఎవరైనా చెప్పచ్చు. ఉంది సార్, క్లియర్గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనకి మనసు, బుద్ధి, చిత్తము ఈ మూడు కూడా కాన్సెప్ట్లు. మనసు అంటే మనకి ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా అంటే మనం సమాచారాన్ని ఏదైతే సేకరిస్తామో అదంతా మనసుగా పరిగణింపబడుతుంది. దాని ద్వారా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ సమాచారం ఉందో దాన్ని విశ్లేషించేది బుద్ధి. బుద్ధి ద్వారా విశ్లేషించిన తర్వాత మనకు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం వెళ్ళి ఎక్కడైతే మనకి స్టోర్ అవుతుందో అది చిత్తము అని మనం చెప్పుకున్నాం. అది చెప్పబడి ఉంది. అయితే మనకి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు అన్నిటిలో కూడా మనకి వేదాలు వేరు, వేదాంతం వేరు. అంటే ఏంటి ఇక్కడ వేదాంతం ఏంటి చెప్పొచ్చావులే వేదాంతం అంటారు చాలామంది, అవునా? అంటే ఏంటంటే వేదాలన్నిటి యొక్క సారం అది వేదాంతం అనేది. సో ఒక సమగ్రమైనట్టుగా ఒక అంశాన్ని తీసుకొచ్చి మనం క్లుప్తంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్తాము. అదే దాన్ని వివరించి కూలంకషంగా చర్చించాలంటే దానికి చాలా రకాలైనటువంటి కోణాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా మన మనసు గురించి కానీ, బుద్ధి గురించి కానీ, మన యొక్క చిత్తం గురించి కానీ చర్చించుకునేటప్పుడు ఏ లెవెల్లో చర్చించుకుంటున్నామో, ఎంత చర్చించుకుంటున్నామో అన్న దాన్ని బట్టి అక్కడ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా చెప్పుకున్నప్పుడు ఏంటంటే అది ఒక స్టోర్ హౌస్. అంటే మనం సేకరించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టోర్ హౌస్ అనమాట ఇదంతా. అనుభవాల ద్వారా మనకి ఏదైతే వచ్చాయో అదంతా కూడా చిత్తం అంటారు. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఈరోజు చిత్తశుద్ధి అనే కాన్సెప్ట్ మనం చెప్పుకుంటున్నామంటే ఇది మన సాధనకి ఎంతో ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఎందుకంటే మనకిచ్చినటువంటి కాన్సెప్ట్లో మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో మనకి ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది రెండు ఇచ్చారు మనకి పత్రిజీ మాస్టర్. వాటి యొక్క ప్రాముఖ్యత చాలా మంది మాస్టర్స్ చాలా విధాలుగా మనకి ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. అలాగే మళ్ళీ మళ్ళీ కూడా మనం చెప్పుకుంటూనే ఉండాలి దాని గురించి. ఎందుకంటే దైనందిన జీవితంలో మనం ఏంటంటే రోజువారీ కార్యక్రమంలో పడిపోయి మనం గ్రిప్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ గ్రిప్ మిస్ అయినప్పుడు కూడా ఎందుకు మిస్ అవుతుంది, అసలు మన సాధన ఎలా ముందుకు వెళ్తుంది అన్నదానికి చిత్తశుద్ధికి చాలా లింక్ ఉంటుంది మాస్టర్స్. మన సాధన ముందుకెళ్ళాలంటే చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలి. చిత్తశుద్ధి లేనప్పుడు మన సాధన ముందుకు వెళ్ళదు. ఎందుకంటే మన అందరం కూడా హిమాలయాల్లో గుహల్లో ఎక్కడ లేవు. అది మనందరం ప్రాపంచిక జీవితంలో మన చుట్టూ ఒక అజ్ఞానులు మూకుమ్మడిగా ఉన్నటువంటి ఒక కురుక్షేత్ర యుద్ధంలాగా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ప్రపంచం కూడా మొత్తం కూడా అంటే చాలా చాకచక్యంగా. అర్జునుడు ఎంతో జ్ఞానవంతుడైనా సరే ఆ టయానికి వచ్చేసరికి యుద్ధ భూమిలోకి వచ్చేసరికి అప్పుడు కూడా తను కంపించిపోయి నా యొక్క బంధువర్గమే వీళ్ళందరూ నేను ఎలా వీళ్ళని యుద్ధంలో నేను హతమార్చగలను అన్నప్పుడు కూడా అప్పుడు అంతా స్తంభింపజేసి అప్పుడు కృష్ణుడు ఎలా అయితే మనకి జ్ఞాన అక్కడ ఇచ్చారో అక్కడ మొత్తం కూడా మనకి గీతలాగా అంటే ఏంటంటే సందర్భాన్ని తగ్గట్టు మనకి అంటే అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పటికప్పుడు మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం చిత్తశుద్ధి అనే కాన్సెప్ట్ గురించిలోకి మనం వెళ్దాం లోతుగా.
ఇప్పుడు మనందరం కూడా చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో ఎన్నెన్నో విషయాలు లోపల వేసుకుంటా ఉన్నాం. అది మనసుగా, సబ్కాన్షియస్ మైండ్గా, చేతనాత్మక మనసుగా ఏర్పడి మనకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఏర్పడుతుంది మాస్టర్స్. అంటే ఏంటి, నేను ఇలా అని ఏర్పడుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇది మనకి ఎలా ఎఫెక్ట్ పడుతుందంటే, సపోజ్ ఇప్పుడు నేను సాధన చేస్తూ ఉన్నాను. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాస్టర్ క్లాస్కి వినడానికి వెళ్ళాను బయటికి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏదైతే ఒక మాస్టర్ ఒక జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు అక్కడ, ఆ ఇస్తున్నప్పుడు ఆ ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా, అంటే తటస్థంగా, అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోగలుగుతున్నామా లేదా అన్నది ఈ యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఏదైతే చిత్తములో స్టోర్ అయినటువంటి ఈ యొక్క భావాలు, ఈ యొక్క అనుభవాలు, ఏదైతే మన యొక్క గతం మొత్తం కూడా చిత్తంలో స్టోర్ అయి ఉంది కదా, ఈ స్టోర్ అయి ఉన్న దాని వల్ల మీరు ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా, ఎంతమంది మాస్టర్స్ క్లాసులు విన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మీకు అసలు మారిపోయారా అన్నట్టు, అంటే చేసిన పనే మళ్ళీ రివర్స్గా మనం చేస్తున్నట్టు, అంటే ఒక మోస ధోరణిలో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపలిది అది ఇంకా ప్యూర్ అవ్వలేదు మనకి. ఎలా అయితే మనం నాడీ మండల శుద్ధి అని చెప్పుకుంటామో, అలాగే ఇక్కడ చిత్తశుద్ధి అంటే ఏంటంటే, సాధారణంగా పరిభాషలో వాడేది ఏంటి, మన ప్రాపంచిక పరిభాషలో చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేయలేమంటారు. అంటే ఏంటి అక్కడ, దాన్ని ఎలా వాడతారు మనందరం, కాన్సన్ట్రేషన్ కింద వాడతారు అందరూ. అవునా? ఏదైనా ఒక పని చేయాలంటే నీకు చిత్తశుద్ధి ఉండాలి అంటారు. అవునా? కానీ ఇక్కడ ఏంటంటే మనకి చిత్తము శుద్ధి అవ్వాలంటే కనుక ఈ లోపల ఉన్నటువంటి యొక్క కార్డ్ అంతా కూడా, మెమరీ అంతా కూడా ఈ చిత్తము శుద్ధి అయినప్పుడు ఏమైంది. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి ఇంకో మనిషితో వేరుగా ఉండేది ఎక్కడ, జనరల్గా ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, మీరు అక్కడ ఉన్నారు. మీరు ఎలా వేరైతున్నాం శరీరపరంగా, ఓకే, ఒక మహిళ ఒక పురుషుడు అంటారు, ఓకే. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా వేరైతున్నాం కదా మనం. అంటే నా ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది, మీ ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. కానీ మనం మూల చైతన్యం నుంచి చూసినప్పుడు అందరిలో ప్రవహించేది ఒకే శక్తే కాదా? అందరిలో ప్రవహించేది ఒకే శక్తి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. మన యొక్క జ్ఞానేంద్రియాలను సైతం కూడా మనం అన్నిటినీ కూడా మనం క్లోజ్ చేసి ఉన్నప్పుడు కూడా మన లోపల ఆ యొక్క వేరు తత్వం అనేది వస్తుందా రావట్లేదా అందరిలో? ఎందువల్ల? మన లోపల ఉన్నటువంటి చిత్తములో ఉన్నటువంటి దాని వల్ల ఇదంతా కూడా వేరుగా చూసేటువంటి భావన మనకు కలుగుతుంది. ఎందుకంటే మనకి పత్రిజీ సార్ చెప్పినటువంటి చాలా కాన్సెప్ట్లు, ఇప్పుడు ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. అవునా? నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తల దూర్చకూడదు. ఇలాంటివన్నీ చాలా విషయాల యొక్క మూల సూత్రాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే మన చిత్తము ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉండాలి. అంటే ఏంటంటే మనకి తెలిసి తెలియకుండా అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏయో తిన్నాము, ఏయో ఆలోచించాము, ఏయో భావనలు ఉన్నాయి, అవన్నీ కూడా లోపల స్టోర్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు మనందరం కూడా ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఒకరోజు కూర్చున్నాను ధ్యానంలో, నాకు 1 గంట సేపు ధ్యానం కుదిరింది, ఓకే ఫైన్, మన లోపలికి శక్తి వచ్చింది, అంతా బాగానే ఉంది, ఏదో కొంత జరుగుతుంది ప్రక్రియ. కానీ మన లోపల ఉన్నటువంటి చిత్తం అనేది క్లియర్ అవుతుందా, శుద్ధి అవుతుందా ఒకే రోజుకి? లేదు. 1 సంవత్సరానికి శుద్ధి అవుతుందా అంటే మనం చెప్పలేము. అది ఎందుకు చెప్పలేమంటే మనకి ఒక స్ట్రాంగ్ విల్ అనేది ఉండాలంటారు. అంటే ఆధ్యాత్మిక సాధనకి మీకు చిత్తశుద్ధి అనేది జరగాలంటే ఒక గట్టిగా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. మీరు ఎవరైనా సరే, మీ ఆధ్యాత్మిక గ్రంథమైనా తీసుకోండి, ఏ యోగి జీవిత చరిత్ర తీసుకున్నా సరే, మీరు మన పత్రిజీ సార్ యొక్క జీవితాన్ని కూడా మీరు తీసుకున్నట్లయితే, సదానంద యోగేశ్వర మాస్టర్ గారు పత్రిజీ సార్ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ స్టార్ట్ చేసే ముందు కూడా, శాకాహార జగతి ఇవన్నీ చేసే ముందు కూడా ఒక ఇది ఇచ్చి పంపుతారు సార్కి, ఒక మోటో. ఏంటి? సుభాష్, డూ ఆర్ డై. అవునా కాదా? ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అవునా? అంటే చూడండి, సారు గత 5 జన్మల్లో ఆధ్యాత్మికమైనటువంటి సేవ చేస్తూనే ఎంత ఒక గొప్ప మాస్టర్ మన గురువు గారు అయ్యుండి, వాళ్ళ గురువు గారు కూడా జనరల్గా చెప్పి వదిలేయచ్చు కదా మరి, నార్మల్గా అయితే నువ్వు వెళ్ళి చేయని. కానీ అక్కడ కూడా ఒక మోటో ఇచ్చారు చూసారా, సుభాష్ డూ ఆర్ డే అని చెప్పేసి. అలాగే మన లోపల ఉన్నటువంటి చిత్తము శుద్ధి కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మన యొక్క గట్టి నిర్ణయం. అంటే ఏంటంటే నేను మారాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. పత్రిజీ సార్ ఏదైతే చెప్పారు, ఏం చెప్పారు మనకి, దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దేవతాదేవుళ్ళు అని మనల్ని అన్నారు కదా అందరినీ. అన్నప్పుడు మరి అది నిజమే కాదనేది మనం దాన్ని చూసుకోవాలా లేదా?
మనందరం వెళ్ళి క్లాసులో కూర్చున్నప్పుడు అందరికీ చెప్తున్నాం దేవతా దేవుళ్ళు అని. కానీ ఈ దేవతా దేవుళ్ళని ఎలా మనం దీన్ని సాక్షాత్కరింపు చేసుకోవాలి భూమి మీద అంటే ఏంటంటే, ఒక దేవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని జడ్జిమెంట్ చెయ్యవు, ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు. సృష్టికర్త అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. ఇవన్నీ కూడా నీ లోపల ఆటోమేటిక్గా సహజంగా అర్థమవుతూ ఉంటాయి. కానీ ఈ దైవత్వం లోపల నీ లోపల స్థిరపడాలంటే నీ లోపల ఆల్రెడీ ఏర్పడింది. అంటే నువ్వు ప్రత్యేకించి ఏర్పరచుకున్నటువంటి భావాలు, అంటే నేను ఇది అది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఈ పేరు, నేను ఒక క్రిస్టియను, నేను ఒక ముస్లిము, నేను ఒక హిందువు, నేను ఇది, నేను మేలు, నేను ఒక ఫీమేలు, లేకపోతే నా వయసు ఎంత, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఉంది అంటే నిరంతరము కూడా మనతో మనం అందరం కూడా చర్చించుకుంటూ ఉన్నాం. అంటే మన మనసు నిరంతరం మనతో సంభాషిస్తూ ఉంది. ఎన్నెన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం, ఎన్నెన్నో రకాలైనటువంటి భావనలు కంటిన్యూస్గా మన లోపలికి వెళ్తూ ఉన్నాయి మాస్టర్స్. అంటే చూడండి, చిత్తము ఎప్పటికప్పుడు లోపల స్టోర్ అవుతూ ఉన్నాయి మన లోపలికి. ఈ స్టోర్ అవుతూ మనం ధ్యానం చేస్తున్నాం గంట సేపు, కానీ ఈ చిత్తము శుద్ధి అవ్వడానికి టైం లేదు మనకి ఇక్కడ. మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. మనం జడ్జిమెంట్లు చేసుకుంటా ఉండి, అందరితో మాట్లాడుకుంటా ఉండి, అనవసరమైనటువంటి మాటలు ఇవన్నీ చెప్తూ అన్నీ చేస్తూ ఉన్నప్పుడు రోజువారీ కార్యక్రమాల్లో మళ్ళీ పనికిరానిటువంటి విషయాల్లో తలదూర్చినప్పుడు కానీ ఏదో జరిగినప్పుడు మళ్ళీ ఒక విషయం లోపలికి దూరుతుంది, మళ్ళీ ఒక అనుభవం వస్తుంది, మళ్ళీ వెళ్ళి స్టోర్ అవుతుంది లోపల. అంటే ఈ చిత్తం అనేది శుద్ధి కావటం లేదు. యోగ చిత్త వృత్తి నిరోధ మూల సూత్రం ఇది, అవునా? లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. అంటే మనం కళ్ళు మూసుకున్నాము, హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాము, జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా అన్నిటినీ కూడా మూసివేసి మనం కూర్చున్నప్పుడు కూడా చిత్తం పనిచేసిద్దని చెప్పుకున్నాం మనం, అవునా? ఎందుకంటే బాహ్యమైనటువంటి సమాచారం ఆగిపోయింది, కానీ లోపల ఉన్న చిత్తము ఎలా క్లియర్ అవుతుంది? దీనికి 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి మనకి. చిత్తము శుద్ధి అవడానికి 2 రకాలైన మార్గాలు ఉన్నాయి. చిత్తశుద్ధి గనక మీలో అయితే మీరే దేవుడు అనే విషయం మీకు అర్థం కావడానికి క్షణం పట్టదు. అలా టక్కున మీరు ఆనందంగా హ్యాపీగా ఉంటారు. లాస్ట్ టైం నేను క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా నా యొక్క నా యొక్క అనుభవాన్ని నేను చెప్పాను. నా స్వీయ అనుభవం ఏంటంటే, నేను నా యొక్క వర్క్ స్పేస్లో నేను పనిచేసే దగ్గర ఒక విధంగా వెళ్తున్నటువంటి వర్క్ ఆ నెక్స్ట్ డే నుంచి వేరేలాగా వెళ్తుంది. అదంతా మైండ్ ఆలోచిస్తూ ఉంది. నేను బండి మీద ఉన్నాను, సడన్గా ఒక దగ్గరకు రాగానే అది మాయమైపోయింది. అంటే ఒక దగ్ధమైనట్లు. ఓకే, ఆ దగ్ధమైనప్పుడు సడన్గా అది ఎలా పోయిందో నాకు తెలియదు. అంటే లోపల ఇది ఏదైతే రికార్డ్ అవుతా ఉందో సడన్గా మాయమయ్యేసరికి అది ఖాళీ అయిపోయింది లోపలంతా. అంటే మనము సచ్చిదానంద రూపం అంటారు చూసారా, అంటే ఆ యొక్క చైతన్యంతో ఆనంద రూపంలో ఎప్పుడు ఉండటమే అదే సచ్చిదానంద రూపం. అది ఎలా ఉండగలుగుతాం? మన లోపల ఏది రన్ అవ్వకూడదు. మన లోపల ఏది రన్ అవ్వనప్పుడు మాత్రమే మనము హ్యాపీగా ఉండగలుగుతాం మన జీవితంలో. మన లోపల ఏది రన్ అవ్వకూడదు. ఏది రన్ అవ్వకూడదు అంటే ఎవరి మీద ఏ అభిప్రాయాలు ఉండకూడదు. మన జీవితంలో జరిగేటువంటి ఏ సంఘటన మీద కూడా మనం ఆధారపడి ఉండకూడదు. ఎప్పుడు ఆధారపడకుండా ఉండగలుగుతాం? మన జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనం దేని మీద కూడా ఆధారపడి ఉండము. అంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటి, నా వాస్తవానికి నేనే సృష్టికర్త అన్న జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా దేని మీద కూడా ఆధారపడి ఉండము, ఎవరి మీద కూడా కంప్లైంట్ చేయము. అయితే ఇక్కడ చిత్తశుద్ధి జరగడానికి ఏంటంటే 2 మెయిన్ మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బయట నుంచి వచ్చే మార్గము. ఏంటి బయట నుంచి వచ్చేటువంటి మార్గం అంటే, ఇప్పుడు చాలా రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి మనకి. ఏంటి ఇప్పుడు నామజపం. ఇప్పుడు రామ నామజపం చేస్తూ ఉంటారు కొంతమంది. చివటం అమ్మ, అవునా, అవధూత అని చెప్తా ఉంటారు. అలాగా చాలామంది రామనామ జపం చేసినప్పుడు ఏమవుతా ఉంది మనము, ఇప్పుడు సపోజ్ నేను ఖాళీగా ఉన్నాను మాస్టర్స్, ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మీ లోపల ఒకటి రన్ అవుతా ఉంటుంది, అవునా కాదా? అందరూ ఒకేలాగా ఉన్నారా? ఇప్పుడు ఈ జూమ్లో ఉన్నటువంటి ఒక 40 మంది ఒకేలాగా ఉన్నారా? లేదు. 40 రకాలైనటువంటి కోణాల్లో మాట ఒకటే, కానీ 40 రకాల కోణాల్లో దాన్ని విశ్లేషిస్తుంది, అవునా? 40 మనుషుల్లాగా. కానీ 40 మంది ఒకటవటమే చిత్తశుద్ధి అయిపోయి అందరూ ఒకటవటం, ఏకమవటము. ఎలా ఏకమవుతుందంటే, ఇప్పుడు రామనామం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామ రామ శ్రీరామ 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 జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఒకటి స్టోర్ అవుతుంది లోపల వాస్తవానికి. కానీ ఏం జరుగుతుందంటే, ఆ యొక్క మంత్రశక్తి ద్వారా మనము రామనామ జపం చేసినప్పుడు ఆ లోపల అంతకుముందు ఏదైతే జరుగుతూ ఉందో కంటిన్యూస్గా అది జరగదు. ఇది ఒక్క దాని మీదకి వెళ్ళిపోతుంది మొత్తం కూడా. అంటే మనసు ఆగిపోతుంది, బుద్ధ. ఇంకా రామనామ జపంలో నీ మనసు ఏమి విశ్లేషించింది? అక్కడ విశ్లేషించడానికి ఏమీ లేదు, మనసు ఎటుపోవటానికి ఏమీ లేదు. కానీ లోపల చిత్తం లోపలికి వెళ్తుంది డైరెక్ట్గా. ఇది ఎలాగంటే, మనము మన ఇల్లంతా ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టామనుకోండి,
లోపలికంతా దుమ్ము వస్తుందా రాదా? దుమ్ము వస్తుంది డోర్ తెరిచిపెట్టినప్పుడు. కానీ డోర్ మనం క్లోజ్ చేసాము. బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్, చాలా సూక్ష్మమైనటువంటి సబ్జెక్టులు ఇవన్నీ. ఒకేసారి మీ లోపలికి వెళ్ళకపోవచ్చు కానీ చిన్నగా చిన్నగా వెళ్తుంది, ఏం పర్వాలేదు. కానీ అందరూ కూడా ఏంటంటే మెడిటేషన్ కాకుండా సబ్జెక్ట్ వినే టైంలో సబ్జెక్ట్ వినండి, మిగతా టైంలో మెడిటేషన్ చేసుకోండి. అది నా యొక్క పర్సనల్, అంటే నా యొక్క సొంత అనుభవం నేను చెప్పేది. ఏంటంటే మనకి హయ్యర్ సబ్జెక్ట్ ఎప్పుడైనా నడిచేటప్పుడు, మంచి ఒక విషయం నడిచేటప్పుడు చాలా మంది ఏంటంటే కొంతమంది మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు అలవాటుగా. అలా కాదు, సబ్జెక్ట్ వినే టైంలో వినండి. అది శ్రవణం అనేది ఫస్ట్ స్టెప్ మనకి, అవునా? తర్వాత మననం జరిగిద్ది, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం అంటారు. అలాగా శ్రవణం అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి. సో ఇప్పుడు మనం డోర్ తెరిచిపెట్టినప్పుడు మన లోపలికి మొత్తం దుమ్మంతా వచ్చింది. అలాగే మనం జ్ఞానేంద్రియాలన్నీ ఓపెన్ చేసి పెట్టాం. మనం ఓపెన్ చేసి పెట్టినప్పుడు మన లోపలికి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా లేదా? ఇన్ఫర్మేషన్ అంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, అన్నీ వెళ్ళిపోతున్నాయి లోపలికి. మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళన్నీ మూసుకున్నాం అంటే ఇప్పుడు ఎలాగా? ఇంట్లోకి దుమ్ము వచ్చింది, ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసాం, దుమ్మేటన్నా పోద్దా? ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన దుమ్ము ఏడుకన్నా పోయిద్దా? పోదుగా. లోపల దుమ్ము ఉంది ఆల్రెడీ. అంటే ఫస్ట్ విషయం మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి కుసంస్కారాలతో తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపకర్మల యొక్క మన సంచిత కర్మలో భాగంగా ఈ యొక్క చిత్తములో విత్తనం రూపంలో ఉంటాయి అన్నమాట. చిత్తంలో విత్తనం రూపంలో సీడ్ స్టేట్ అంటారు, అంటే నిద్రావస్థలో ఉంటాయి ఇవన్నీ సంస్కారాలు కూడా. ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు మనం ఎప్పుడైతే గాఢంగా ధ్యానం చేసేటప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనం లోపల డోర్ క్లోజ్ చేసాం, ఇల్లు డోరు, లోపలంతా దుమ్ము ఉంది. ఈ దుమ్ముని మీరు ఎట్లయినా సరే తీసేయచ్చు. ఒకళ్ళు చీపురు పట్టుకొని ఊడవచ్చు. ఈ చీపురు పట్టుకొని ఊడ్చేటప్పుడు కొంతమంది అయితే ఎయిర్ది బ్లోయర్ పెట్టి ఊడ్చవచ్చు ఫాస్ట్గా అయిపోవాలంటే. దాని తర్వాత గుడ్డేసి తుడుచుకుంటారు కొంతమంది. ఇవన్నీ చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు మనం. కాకపోతే టైం అనేది పడుతుంది అక్కడ. ఒక ఒక 10 నిమిషాల, పావు గంట, గంట ఇదంతా పడుతుంది, అవునా కాదా? ఒక కార్యక్రమం. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా లోపల ఈ యొక్క చిత్తం అనేది ఏదైతే ఉందో ఇదంతా శుద్ధి జరుగుతూ ఉంటుంది లోపల. ఎలా శుద్ధి జరిగిద్ది? జ్ఞానాగ్ని వల్ల. మన లోపల యొక్క ఆ యొక్క శక్తి వల్ల లోపలంతా కూడా దగ్ధం అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు దగ్ధం అవుతూ ఉంటుందంటే, మీ యొక్క మనసు సంపూర్ణంగా ఆగిపోయినప్పుడు, మీ లోపల ఈ యొక్క చిత్తములో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా దగ్ధమవుతూ ఉన్నప్పుడు, మీకు ఎప్పుడో నిద్రా స్థితిలో ఉన్నటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి కొంతమందికి. ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో అప్పుడప్పుడు జలుబు రావటము, లేదా అప్పుడప్పుడు జ్వరం రావటము కొంతమందికి వచ్చిపోతూ ఉంటాయి కూడా. ఇదంతా కూడా గ్రంథాల్లో కూడా వివరించి ఉంది. మీకు ఏదైతే ఫ్యూచర్లో రాబోయే కొన్ని ఉన్నాయి, అవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు. అంటే మీరు కరెక్ట్గా ధ్యానం చేసేటప్పుడు మీ లోపల ఏవైతే సరికాని ఉన్నాయో, ఆ లోపల దుమ్ము ధూళి ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటికి వెళ్తూ ఉంటాయి ఖచ్చితంగా. సో ఎవ్వరు కూడా దాని గురించి భయపడకూడదు. ఓకే, సో ఇక్కడ వరకు ఒక స్టోరీ. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు? ఇది జనరల్గా, ఇది మన చిత్తశుద్ధి అనేది. సో దీనికి మనం బయట నుంచి ఎలా చేసుకుంటూ వచ్చాం. ఏంటి, మనం బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా క్లోజ్ చేసుకొని ధ్యానం చేస్తూ ఈ యొక్క శక్తి ద్వారా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇది జనరల్గా చేసేది. మనం అందరం రోజువారీ కార్యక్రమంలో ఎట్లే కూర్చొని ధ్యానం చేయగలుగుతామా అంటే చేయలేం కదా. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాం మనం? బాహ్యమైనటువంటి ప్రపంచంలో తిరుగుతాం, మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏదో తెలిసి తెలియకుండా గ్రిప్ మిస్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మన లోపలికి ప్రవేశిస్తాయి అనుభవాలు. అంటే ఇది ఎలా ఉందంటే, పొద్దునంతా కూర్చొని గుంటంతా తోడుకొని, ఒక 6 అడుగుల గుంట రాత్రంతా కూర్చొని బూడ్చుకున్నట్టుంది ఇది, అవునా కాదా? దాన్ని దూరం నుంచి చూసినవాడు ఏమంటాడు? అసలు వాడు ఓపెన్ చేయటం ఎందుకు, బూడ్చుకోవడం ఎందుకు అంటాడు, అవునా? సో ఇలాగే అనిపిస్తుంది ఇదంతా కూడా. అంటే మీకు ఎక్కడ కాన్సెప్ట్, ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ధ్యానం కన్నా ధ్యానం లేనప్పుడు బాగా ఉపయోగపడింది ఈ కాన్సెప్ట్. ఎందుకు తెలుసుకోవాలనేది, ఎందుకంటే ధ్యానం గురించి మనం ఎన్నెన్నో కాన్సెప్ట్లు విన్నాము, సబ్జెక్టులు ఆల్రెడీ విని ఉన్నాము. మీరు ధ్యానం పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఆ టైంలో మీకు జ్ఞానం వస్తుంది, అంత అద్భుతం. కానీ ధ్యానం లేనప్పుడు కూడా ఈ చిత్తశుద్ధి లేకపోతే ఏమైందంటే కనుక మనం ఇరక్కపోతాం అన్ని విషయాల్లో. ఇప్పుడు ధ్యానం లేనప్పుడు మీరు బయటికి వెళ్ళారు, ఇప్పుడు ఎలా మీ చిత్తశుద్ధి అనేది మీరు చేయాలంటే, అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటే డైరెక్ట్ టార్గెట్. ఇప్పుడు మనం బయట నుంచి లోపలికి, అంటే మనం ఇందాల బయట నుంచి బాహ్యమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా క్లోజ్ చేసుకొని ధ్యానంలో కూర్చొని మనసుని అంత నిర్వీర్యం చేసుకొని అప్పుడు మనం లోపలంతా శుద్ధి చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆత్మ పదార్థముగా, అంటే మనము సనాతనంగా ఏదైతే అయి ఉన్నామో దాన్ని ఎరుకలో పెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు, అంటే ముందు నుంచి ఇటు మనం బయట నుంచి లోపలికి వచ్చింది
అది సమయం పడుతుంది, కూర్చొని చేస్తున్నాం. కానీ మనకి బయట ప్రపంచంలో అంత సమయం ఉండదు. మనం ఇటు చూసి ఇటు చూసే లోపల మనల్ని మాయ చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. సో దానికోసం మనం ఎదుర్కోవాలంటే ఒకటే ఒకటి ఉంది. నా యొక్క స్వానుభవంలో నేను తెలుసుకున్నటువంటిది ఎన్నోసార్లు నేను అనుభవం పొందాను. కానీ అది చెప్పటానికి ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే కనుక మనకి సంపూర్ణమైనటువంటి స్పష్టత రావాలి. ఆ స్పష్టత వచ్చినప్పుడు నాకు నేను 10:30కి కూడా మేడంగా మెసేజ్ పెట్టాను. నేనే ఏంటంటే చిత్తశుద్ధి గురించి నేను చెప్తా మేడం సబ్జెక్ట్ నాకు చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే అదే అప్పుడు నాకు అప్రూవల్ ఇచ్చింది రాత్రి 10:30కి. అంటే చిత్తశుద్ధి గురించి చెప్పాలి మనం. అది ఎంతమందికి అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అనేది కాదు. నాకు అప్రూవల్ వచ్చింది కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను ఈరోజు. ఏంటంటే మనము బాహ్యమైన ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎప్పుడూ కూడా మనము మళ్ళీ మనం ధ్యానం నుంచి లేవగానే మళ్ళీ మానవ రూపంలో ఉండేసి మళ్ళీ నేను ఇది అంటే నేను ఒక నాగాంజనేయని, నేను ఒక సురేష్ని, నేను ఒక లతని అన్నట్లు మీరు అనుకున్నారంటే కనుక మిస్ అయిపోతారు కాన్సెప్ట్. అంటే మళ్ళీ మనం ఇవన్నీ జరగవు. మీరు ఏం చేయాలంటే కనుక మనకి వేదాంతంలో చెప్పింది, మనకి ఏదైతే అందరూ కూడా బోధించింది, మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎరుకలో ఉండాలి. ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనము మీరు అన్నిటినీ సర్వంగా త్యజించాలి. అంటే ఏంటంటే మీరు ఆత్మ పదార్థముగా, అంటే నేను శరీరము కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదనేది మీరు ఒక్కసారి బయటికి వెళ్తున్నారనుకోండి పని మీద, ఒక్కసారి అనుకోవాలి, మీకు మీరు రిమైండ్ చేసుకోవాలి. ఏంటి, నేను శరీరము కాదు, నేను బుద్ధి కాదు, చిత్తము కాదు, నేను ఆత్మ పదార్థము అని రిమైండ్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ స్టేజ్ నేను చెప్పేది. ఎందుకంటే ఒకేసారి సబ్జెక్ట్ అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. ఇలా మీరు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టేజ్లో అనమాట. మీరు ఒక్కోసారి అనుకున్నా కూడా బయటికి వెళ్ళాక మళ్ళీ మిస్ అవుతారు. మిస్ అవ్వగానే మళ్ళీ ఏమనుకుంటారంటే మీరు, నేను ఆత్మ పదార్థమును, నాకు ఎటువంటి వాటితో పని లేదు, నేను దేన్ని విశ్లేషించను, నేను దేన్ని విశ్లేషించను, నేను దేన్ని విశ్లేషించను, ఏది ఎలా జరిగితే అలా జరగనివ్వండి, నేను దేన్ని విశ్లేషించను, నేను దేన్ని విశ్లేషించను. అంటే మీరేంటంటే ఒకటే కాన్సెప్ట్, మీ లోపలికి ఏది అంటే మీ లోపల ఏది రన్ అవ్వకూడదు. అది భావం అయి ఉండొచ్చు, ఆలోచన అయి ఉండొచ్చు, అంటే ఒక ఎమోషన్ అయి ఉండొచ్చు. మీకు బాధ వచ్చింది అనుకో, బాధతో పడి మీరు కొట్టకపోకూడదు. పత్రిసారిది ఒక వీడియో ఉంటుంది అనమాట. అంటే మీకు ఏదైనా ఎమోషన్స్ వస్తే కనుక వాటితో పడి కొట్టుకుపోకూడదు అంటారు. ఒక వీడియో ఉంటుంది, అది చూడండి ఒకసారి కొట్టి. ఏంటంటే మీరు ఒక బాధ వచ్చింది, బాధతో పడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక సంతోషం వచ్చింది, సంతోషంతో పాటు కొట్టుకుపోతూ ఉంటారు. ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీటన్నిటిని కూడా మించి మీరు లోపలికి వెళ్ళాలంటే కనుక మీరు, నేను సంపూర్ణంగా ఎరుకతో ఉన్నాను, నేను ఆత్మ పదార్థం. చాలా మంది చెప్తా ఉంటారు కదా అనుకోవాలని చెప్పేసి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను ఎందుకు చెప్తారంటే ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా, ఇందాక మీకు రామనామం గురించి కూడా చెప్పారు చూసారా ఒకటి. అలాగే ఇక్కడ ఏంటంటే మన లోపల ఏదన్నా ఒకదాన్ని పట్టుకోవాలి మనం. బాహ్యంగా తిరిగేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఓకే, అది మీ అనుభవం ఇలా అని నేను చెప్పను. కానీ బయట తిరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి చిత్తశుద్ధి జరగాలంటే లోపల ఏమీ ఉండకూడదంటే కనుక మనం ఒకటే ఆత్మ పదార్థముగా నేనున్నాను అన్న కాన్సెప్ట్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, ఈ కాన్సెప్ట్లోనే చాలా సున్నితమైనటువంటి ఒక అంశం దాగున్నది. ఏంటంటే చాలా మంది, ఇప్పుడు నేను ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నాను, ఓకే. పత్రి సారు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు నాకు పత్రి సారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు నాకు, ఇలా ఉండాలి అని చెప్పారు. పత్రి సార్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, అందరిని అరుస్తున్నారు అనుకోండి, పోయి ఇలా చేయొద్దు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను, పత్రి సార్ వీడియోలు అన్నీ చూశాను, పత్రి సార్తో కలిసి తిరిగాను, ఇవన్నీ జరిగాను కదా. నేనేమనుకుంటున్నా అంటే నేను పత్రి సార్ లాగా ఉండాలి అనుకుంటున్నాను. నేను కూడా పత్రి సార్ చెప్పారు కదా, ఆత్మస్థితిలో ఉండు నువ్వు, అంటే అంతా కూడా నువ్వే దేవుడు అన్నారు కాబట్టి పత్రి సార్ని చూసి ఏం జరిగిద్ది అంటే, ఇక్కడ ఫస్ట్ నేను ఆత్మగా ఉన్నవాడిని, శరీరం తీసుకొని ఒక పేరు వచ్చింది, దానికి ఒక శరీరం వచ్చింది కదా ఆత్మకి, ఆత్మ పదార్థం ఒకటి, దాని తర్వాత ఒక శరీరం అనేది వచ్చింది అనుకోండి, దాన్ని ఏ అనుకోండి మీరు. ఆత్మ నుంచి ఏ అనేది ఉద్భవించింది అనుకోండి. తర్వాత ఏంటంటే ఏ దగ్గర ఉండేసి మనము పత్రి సార్ని చూసి ఏం చేస్తామంటే సార్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనమే కాదు, ఎక్కడైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలో జరిగేది ఇదే. ఏంటంటే ఒక మాస్టర్ని చూసి ఏం చేస్తారంటే మాస్టర్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకు ఇమిటేట్ చేస్తారంటే అలా ఉండటం కోసం, అంటే ఆధ్యాత్మిక అభివృద్ధిలో అలా ఉండాలి అన్నట్టు తెలియకుండా మాస్టర్ ఒకటి చెప్పారు, ఏంటి ఆత్మస్థితిలో ఉండంటారు, ఏదో చెప్తా ఉంటారు ఒక సబ్జెక్ట్, హయ్యర్ సబ్జెక్ట్. అది విని ఏం చేస్తారంటే ఆ మాస్టర్ని ఇమిటేట్ చేయడం ఎలా ఉంటదంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అవుతుంది. ఎవరిదో ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మనకేంటంటే పులిని చూస్తే నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే మనం యాక్చువల్గా మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే చిత్తం అనేది ఒకటి ఉంది,
దానిపైన శరీరం అనేది మనం ఉంది. శరీరం నేను అనుకోవటం ద్వారా చాలా రకాలైనటువంటి మలినాలు లోపలికి వచ్చి మనం వేసుకుంటున్నాం మనసు ద్వారా అనుకుంటున్నాం. ఓకే, చిత్తం ఎక్కడుంది, శరీరం ఎక్కడుంది. ఇప్పుడు మనందరం కూడా ఒక సబ్జెక్ట్, ఆధ్యాత్మికమైన సబ్జెక్ట్ విన్నప్పుడు దీనిలా మారటానికి ట్రై చేస్తున్నప్పుడు, అంటే మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం చదివాము, లేదా ఒక క్లాస్ విన్నాం, ఒక మాస్టర్ క్లాస్ విన్నాం, ఒక గ్రంథం చదివినప్పుడు ఏంటంటే మనందరం కూడా మారటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మారే ప్రయత్నంలో మనందరం ఏం చేస్తున్నాం అంటే దీన్ని వదిలిపెట్టట్లేదు మధ్యలో ఉన్నదాన్ని. అంటే ఏదైతే ఉందో, ఫస్ట్ నేను చిత్తంగా ఉన్నవాడిని ఒక మనిషిగా వచ్చాను ఒక రూపం తీసుకొని, ఏదో ఒక పేరు అనుకోండి నాగాంజనేయ అనేటువంటి ఒక రూపం వచ్చింది. నేను నాగాంజనేయగానే ఉంటూ నేను మళ్ళీ పత్రిసార్లాగా మారటానికి ప్రయత్నిస్తున్నాను. అది ఎలా ఉంటుందో తెలుసా? చిత్తం మీద ఆల్రెడీ ఒక పొర ఏర్పడ్డది, ఈ పొర మీద ఇంకో పొర ఏర్పరచుకుంటున్నాం మనం. ఇది వాస్తవంగా మన లోపలికి వెళ్ళట్లేదు. మనం చిత్తం మీద ఏదైతే ఒక పొర ఉందో, నేను అనుకొని ఒక ఒక క్యారెక్టర్ ఏర్పడింది కదా, నేను ఇది, నాకు భయం ఉంది, నేను గొప్పవాడిని, నేను చిన్నోడిని, నేను ఒక క్యారెక్టర్ ఏర్పరచుకొని దాని ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నామంటే మనందరము ఇంకో పొర ఏర్పరచుకుంటాం ఎప్పుడైతే ఒక మాస్టర్ని ఇమిటేట్ చేసేటప్పుడు మనం. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనము ఎప్పటికీ కూడా అసలైనటువంటి సత్యాన్ని తెలుసుకోము. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమంలో కొన్ని రోజుల తర్వాత మనం రోజంతా కూడా అలా ఇమిటేట్ చేస్తూ ఉండలేం కదా, ఏదో ఒక టైంలో ఆగిపోతాం. ఆగిపోయినప్పుడు మీరు ఏదైతే ఉన్నారో, అంటే ఈ నాగాంజనేయ ఏదైతే ఉన్నాడో దాని యొక్క అనుభవాలన్నీ మళ్ళీ మీరు చదువు చూస్తారు. అంటే ఏంటి, అతనికి భయం ఉంటే భయం వచ్చింది మీకు, అతని కోపం ఉంటే కోపం వచ్చింది. అతను అందరినీ జడ్జ్ చేసే పర్సన్ అనుకోండి, ఆ జడ్జిమెంట్ మళ్ళీ వచ్చింది. మీరు కావాలంటే చూసుకోండి, మీరు సాధన చేస్తూ చేస్తూ ఉంటారు, కొన్ని రోజులు పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు, అవునా? మళ్ళీ దారి తప్పినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏడైతే ఉన్నారో అక్కడికే వస్తారు, ఒడ్డు మీదకి. మీరు ఎక్కడైతే ఉన్నారో ఒడ్డు మీదకి, ఆ ఒడ్డు మీదకే తేలుతారు. ఎందుకు తేలుతారంటే మీరు ఏదైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ని అట్లాగే భద్రంగా పెట్టి ఆ క్యారెక్టర్ మీద రంగులు అద్దుతున్నారు. అంటే నేను పత్రిసారి ఇలా చెప్పారు కదా, ఇలా చేస్తా ఇలా చేస్తా అని ఇమిటేట్ చేస్తున్నారు మీరు. కేవలం మీరు నిజంగా లోపల చిత్తాన్ని శుద్ధి చేసుకోవటం లేదు. చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏంటంటే కంప్లీట్గా నేను అనే తత్వాన్ని సంపూర్ణంగా మీరు త్యజించినప్పుడు మాత్రమే మీకు ఏదైనా సరే ఒక గొప్ప మాస్టర్ చెప్పినటువంటి సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ నేను అనే తత్వాన్ని ఎలా త్యజించాలంటే దానికే మనందరు చెప్తారనమాట. ఏంటి, సంపూర్ణమైనటువంటి శరణాగతి కావాలి అంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గురువుకి సంపూర్ణంగా శరణాగతి చెందాలంటారు. ఎందుకు? దానివల్ల గురువుకి ఏమన్నా ఇది వస్తుందా? కాదు. ఎందుకంటే నువ్వు బతికున్నంత కాలము కూడా సాధన జరగదు. అంటే నువ్వుగా ఉన్నంత కాలం కూడా సాధన జరగదు. చాలా మంది జరిగేది ఏంటంటే బాహ్యమైనటువంటి ప్రపంచంలో మనంగానే ఉంటూ వీళ్ళందరూ సాధనలు చేస్తూ పైన ఒక పొరను అతికించుకుంటున్నారు. అలా కాదు. మీరు ఈ సాధన చేసేది ఏదైతే ఉందో, నేను ఏదైతే ఉన్నానో దాన్ని కంప్లీట్గా చిన్నగా 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 పక్కకు తొలగించాలి. అంటే నేను ఇలా ఉన్నాను, మీకు ఒకటి చేయాలనిపించింది. దీంట్లో ఇంకొక చిన్న సూక్ష్మమైనటువంటి అంశం ఉంది. ఏంటంటే చాలా మంది ఏం చెప్తారు తెలుసా, ఇది చాలా గ్రంథాల్లో కూడా మీరు చదువుతారు, బాగేనండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను ఈ కాన్సెప్ట్. ఏంటంటే నేను ఇలా ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకు కోపం వచ్చింది. నేనేమంటాను అప్పుడు? సహజంగా వచ్చింది కోపం, నేను తెచ్చుకోలేదు అంటాను, అవునా? ఈ కాన్సెప్ట్ చెప్పాను ఒకసారి మీకు. ఏంటంటే సహజంగా కోపం వచ్చింది, నేను తెచ్చుకోలేదు అన్నాను, అవునా? సహజంగా కోపం వచ్చింది అన్నాను, నేనైతే తెచ్చుకోలేదు. అంటే నేనేం చేస్తున్నాను, నన్ను నేను అంగీకరించుకుంటున్నాను, అవునా కాదా? ఏమని? నా కోపం వచ్చింది, నా కోపము రైట్, నా ధ్యానము రైట్ అన్నాం కదా. అంతవరకు బాగానే ఉంది కదా స్టోరీ. అలాగే చాలా సందర్భాల్లో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే మనకి కోపం లాగే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. మనకి భయం వచ్చింది, మనం తెచ్చుకోవట్లేదు కదా, ఆటో సహజంగానే వస్తుంది అది. ఓకే, ఇట్లా జరుగుతూ ఉంది. అట్లాగే సాధనకి కూడా ఇది లింక్ అవుతుంది. కొంతమంది సాధనకి లింక్ పెట్టుకుంటారు కొన్ని విషయాల్లో. అంటే ఎలా చేస్తారు, మన సాధన చేస్తూ ఉన్నాను అనుకోండి, కొన్ని రోజులు మనకి చేయబుద్ధి కాలేదనుకోండి, నాకు నిజంగానే చేయబుద్ధి కావట్లేదు అంటారు. కానీ ఇక్కడ దొరకదు మీకు, ఇది చాలా సూక్ష్మమైంది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకి ఏమైనా ఉన్నాయా? ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నేను సాధన చేస్తా, నేను సాధన చేయను, నేను అదన్నీ ఏమైనా ఉందా ఎవరికైనా? అందరూ ఒకేలాగా ఉన్నారా లేదా? ఒక యోగి, ఒక మహర్షి, ఒక ఋషి అందరూ ఒకేలాగా ఉన్నారా లేదా? కానీ ఎప్పుడు మనకి తేడా వస్తుందంటే నేను అనే తత్వం ఈ యొక్క చిత్తానికి నేను అనే తగిలిచ్చినప్పుడు మాత్రమే మనకి తేడా తెలుస్తుంది. అర్థమవుతుందా మాస్టర్స్? ఈ చిత్తానికి ఏదైతే మన లోపల ఉన్నటువంటి అనుభవాలకి నేను అనేటువంటి అహంకారం తగిలించినప్పుడే మనం ఏం చేస్తాము, నేను సహజంగానే ఉన్నాను, నాకు ఇలాగే అనిపిస్తుంది అంటాము. కానీ మీరు ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మీరు ఆత్మగా ఉన్నారు,
కొన్ని కొన్ని అనుభవాలు తెచ్చుకున్నారు చిత్తంలో. నేను ఇలా ఉన్నాను, నాకు సహజంగానే అంటున్నారు. ఒక యోగి ఉన్నాడు. ఒక యోగి తన యొక్క అనుభవాలన్నీ కూడా గ్రంథస్థం చేసి ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదువుతా ఉన్నారు. దాంట్లో ఆ యోగి రోజుకి 3 సార్లు ధ్యానం చేస్తున్నారు అనుకోండి. మీరు అది చదివారు. చదివిన తర్వాత ఇప్పుడు మీకు సపోజ్ మీకు అనిపించింది ఏంటి, ఇప్పుడు ఆయన యోగి కాబట్టి రోజుకి 3 సార్లు ధ్యానం చేశారు, అప్పుడు కుటీరం ఉన్నది, ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళందరికీ సరిపోయింది, గొప్ప గురువు దొరికారని మీరు అనుకుంటారు. ఇవన్నీ అనుకోవటం ఏంటి, మీరు మీ స్థాయిలోంచి ఆలోచిస్తున్నారు, అవునా కాదా? మీరు సహజమైన స్థితిలోకి వెళ్ళి ఆలోచించట్లేదు. మీరు నేను ఏదైతే నేను ఒక నాగాంజనేయగానే ఆలోచిస్తున్నాను ఇప్పటికి కూడా. ఆ యొక్క గొప్ప గ్రంథాన్ని చదువుతూ కూడా నేనేమని ఆలోచిస్తున్నాను, ఆ గురువు ఇలా ఆయన్ని కూడా విడగొట్టేసి ఓహో ఆ గురువుకి ఆ టైంలో అలా ఉంది అలా ఉంది అని ఆలోచిస్తాను. అంటే మీరేంటి, ఈ ఆత్మస్థితుల్లోంచి నేను అనేది ఏర్పరచుకున్నారు కదా చిత్తము ద్వారా. నేనుగా పట్టుకొని మీరు ఆలోచిస్తే మీకు ఏ పనులు జరగవు. ఏం చేయాలి, ఇప్పుడు ఆత్మస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఉద్భవించారు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఒక యోగి ఉద్భవించాడు, అవునా కాదా? ఆత్మస్థితిలోంచి ఒక యోగి వచ్చాడు, ఆత్మస్థితిలోంచి నువ్వు వచ్చావు. కానీ నువ్వు ఒక యోగిని యోగిలాగా ఎప్పుడు చూస్తా ఉంటావు అంటే, యోగి ఇలా చేశాడు అలా చేశాడు అని అన్ని ఎప్పుడు చెప్తా ఉంటావు అంటే, నువ్వుగా ఉన్నప్పుడు నువ్వు వేరు యోగి వేరు అయిపోతారు. కానీ నువ్వు ఆత్మ పదార్థంగా వెళ్ళినప్పుడు అంటే, మీరు సహజంగా ఉన్నప్పుడు ఏమీ ఉండవు కదా. మీరు సపోజ్ మీరు నాగాంజనేయ అని ఉన్నాను అనుకోండి, నేను దాన్ని మర్చిపోండి కొన్ని రోజులు. మర్చిపోయినప్పుడు నేను ఆత్మ పదార్థంగా ఉన్నప్పుడు ఆ యోగి మీరు ఒకటా కాదా? ఒకటా కాదా? అలాంటప్పుడు ఒక యోగి ఏదైతే చేశాడో మనం కూడా అదే చేయగలుగుతాము. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ లోపల ఏర్పడినటువంటి చిత్తము ద్వారా, అంటే చిత్తం అనేది మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు జరిగే శుద్ధి కాకుండా సాధారణంగా మనం అధ్యయనం చేసేటప్పుడు, ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ, ఒక గొప్ప గొప్ప మాస్టర్ చేసినటువంటి సాహస కృత్యాలు ఇవన్నీ చూసినప్పుడు కానీ మనం జీవితంలో ఏదైనా సాధించాలి. మీరు ఈ జీవితంలో ఇప్పుడు మీరు మీ గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, నేనంటే ఎవరు, నా గత జన్మలు ఏంటి, ఇదేంటి అదేంటి, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే కనుక ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి. ఏంటంటే మీరు మీలాగా ఆలోచించినంత కాలం ఏమీ జరగదు. దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసేయాలి. మీరు అనే కాన్సెప్ట్ సర్వస్వం తీసుకెళ్ళి పక్కన పెట్టేసి, అంటే నేను అనే కాన్సెప్ట్ చిత్తం అదంతా తీసుకెళ్ళి పక్కన పెట్టేసి, మీరు ఒక దేవుడుగా ఒక ఆత్మ పదార్థముగా మీరు మిమ్మల్ని అంగీకరించినప్పుడు మాత్రమే మీకు బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఏదన్నా చేయటానికి కానీ, ఒకళ్ళు చెప్పింది ఆచరించడానికి కానీ కావాల్సినటువంటి శక్తి మీకు లభిస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే నిర్ణయము. అంటే నేనుగా కాదు. అంటే ఏం జరిగినా సరే, నేను ఇప్పుడు ఒక విషయం జరిగింది బాధపడుతున్నానంటే, ఒక యోగి బాధపడట్లేదు, నేను బాధపడుతున్నానంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఒక యోగికి మనకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? యోగి అన్నీ వదిలేసి జీరోలో ఉన్నాడు. మనము నేను అనే ఒక కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అంటే నేను ఇది నేను అది అన్నటువంటి నేను చుట్టూ తిరుగుతూ ఉంది ఈ కాన్సెప్ట్ అంతా కూడా. అంటే మీరు ఎప్పుడైతే జీరో అయిపోతారు అంటే, బతికున్నప్పుడే మనము జీవించి ఉన్నప్పుడే మరణించాలి. జీవించి ఉన్నప్పుడే మరణించినప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోతుపాట్లు, అంటే మనకి ఏదైతే చెప్పారో ఆ విషయం దానంతా కూడా ఆచరించగలుగుతాము. మనముగా ఉన్నప్పుడు ఆచరించడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. కానీ ఎప్పుడైతే నేను అనే కాన్సెప్ట్ తీసుకెళ్ళి పక్కన పెట్టేసామంటే, నేను ఇంకా చనిపోయాను, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, ఏదైతే ఒక విషయం తెలిసింది దాన్ని ఆచరిస్తాను, సింపుల్. ఎవరు ఆచరించకుండా చేసేది ఎవరు? ఆ నేననే తత్వమే. ఆ నేను తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకోండి. ఒకటి చెప్పారో అది ఆచరించుకుంటూ పోతూ ఉంటాం మనం. అంటే నా యొక్క స్వానుభవంలో నాకేం తెలిసిందంటే, ఈ విషయము ఒక బుక్ ఉంది మనకి. ఈ బుక్ చిత్శక్తి విలాసం అని చెప్పేసి, ఈ పుస్తకము అందరు మాస్టర్స్ దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు ఈ జూమ్లో ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది దగ్గర కూడా ఉండాల్సినటువంటి పుస్తకం ఇది. చిత్ శక్తి విలాసము. ఇంగ్లీష్లో ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అని ఉంటుంది. నేను ఒక 6-7 సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఆ బుక్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు. నేను కొంత చదివాను. కానీ మొన్న వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉగాది యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను తీసుకున్నాను ఈ పుస్తకం. ఫస్ట్ రోజు ఒక 100 పేజీలు చదివేశాను మాస్టర్. ఫస్ట్ రోజు. నెక్స్ట్ డే ఇంకా ఒక 50 పేజీలు చదివేశాను. అట్లా ఇప్పుడు ఒక 150 పేజీలు అయిపోయింది ఆ పుస్తకం.
దాంట్లో చాలా సవివరంగా రాసి ఉంది ఒక విషయం. ఏంటో తెలుసా? ఈ యొక్క చిత్తశుద్ధి ఎలా జరుగుతుందన్న విషయం చాలా సవివరంగా రాసి ఉంది. ఎందుకంటే నాకు జరిగినటువంటి స్వానుభవాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా మీకు చేరుకోవాలంటే చేరుకునేది ఎప్పుడు చేరుకునేది తెలుసా? ఇప్పుడు మీరు వినే వాళ్ళందరూ కూడా చనిపోవాలి. అంటే నేనుగా ఉన్న వాళ్ళందరూ చనిపోతేనే నేను చెప్పేది మీకు అర్థమైంది. 50 మందికి 50 విధాలుగా అర్థమవుతుందంటే మీరు ఇంకా మీలాగే వింటున్నారని అర్థము. అంటే సంపూర్ణమైనటువంటి శరణాగతి ఇంకా తీసుకోలేదు మీరు. ఎవరికి శరణాగతి? ఒక మాస్టర్కి శరణాగతి అవ్వాలి, గురువుకి శరణాగతి అవ్వాలంటే అక్కడ ఏంటి విషయము? గురువుగని కాదు, మీరు శరీరం రూపంలో చూస్తున్నారు కాబట్టి గురువు కావమని చెప్తారు అక్కడ. ఎవరికి శరణాగతి? మన ఆత్మకి మనం శరణాగతి అవుతున్నాం. అంటే ఏంటి? ఆత్మ పదార్థంగా మీరు జీవించాలి. జీవితంలో ఒక ఆత్మగా జీవించాలి. ఎంత రాయల్గా జీవించింది ఒక ఆత్మ? లేదు. బేరసారాలు ఆడుతూ ఉండేది ఏంటిది? మనసు. అదంతా కూడా అంటే ప్రతి దానికి కూడా అది చిన్న చిన్న విషయాలకు కూడా అన్నిటికి కూడా జరుగుతూ ఉంటుంది. మీరు సాధన చేసేటప్పుడు, మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు, మీ ద్వారా శక్తి వచ్చినప్పుడు జ్ఞానాగ్ని ద్వారా మీరు గత జన్మలో చేసుకున్నటువంటి సంచిత కర్మలు ఏదైతే విత్తన రూపంలో ఉన్నాయో ఇవన్నీ కూడా శుద్ధి జరగాలి 100%. అప్పుడు మీరు వాటి నుంచి విముక్తి పొందుతారు. ఇది ఒక కాన్సెప్టు. మీరు రెండో విషయం వచ్చేసి మీరందరూ సాధన చేస్తున్నారు కాబట్టి మీరు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మీరు ఏదైతే సాధనలో మీరు పట్టు సాధించారో అదంతా మీకు నిలబడాలంటే ఒకటే విషయం మీద నిలబడాలి. మీరు ఏంటంటే నేను ఆత్మ పదార్థము. ఎప్పుడైతే మీరు జారిపోతున్నారో వెంపటినే అనుకోవాలి. మీరు ఏమనుకోవాలి? నేను ఆత్మ పదార్థం అని అనుకోవాలి ఇమీడియట్లీ. నేను ఆత్మ పదార్థంగా ఉన్నాను, అదే నిజము. మీకేంటంటే అనగా 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 టక్కన వెలిగిద్ది మీకే. ఏంటంటే నేను చెప్పేది బాహ్యమైనటువంటి యొక్క మాట ద్వారా మాటే మీ మంత్రమయ్యి మనస్సు శూన్యమయ్యి బుద్ధి నిర్వీర్యం అయిపోయి ఆత్మ ఇలా విచ్చుకునిద్ది. ఒక కోటాను కోట్ల సూర్య తేజస్సు ఎలా అయితే ఉద్భవించిద్దో అలాగా మీకు ఒకేసారి అనిపించింది, ఆహా ఇది నిజమే కదా. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. అంటే ఏంటి? మనం ఇదని తెలుసుకోవటమే. కొత్తగా సృష్టించేది ఏది లేదు మాస్టర్స్. అంటే ఏంటంటే ఆత్మ పదార్థం నుంచి జీవాత్మగా మనం వచ్చాం. పేరు తెచ్చుకున్నాం, ఊరు తెచ్చుకున్నాం, ఏదో తెచ్చుకున్నాం. మళ్ళీ మనము సాధన చేస్తూ చేస్తూ నేను దేవుణ్ణి అవ్వాలని కాదు ఇక్కడ కాన్సెప్ట్. బాగా అర్థం చేసుకోండి. ఆత్మగా ఒక స్థితిలోకి వచ్చాం, ఒక మానవ రూపంలోకి. మళ్ళీ మానవుడిగా దేవుడు అవ్వటం కాదు కాన్సెప్ట్. నువ్వు దేవుడే ఆల్రెడీ. దేవుడే మానవ రూపంలో వచ్చిందని అర్థం. అంతేగాని మానవుడు దేవుడు అవ్వటం కాదు ఇక్కడ. చాలా మంది ఏంటంటే ఆత్మలోంచి మానవుడు వచ్చాడు, మానవుడు దేవుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రయత్నించడం కాదు ఇక్కడ చేయాల్సింది. మీరు దేవుడే మానవ రూపంలో వచ్చారన్న విషయం అర్థం చేసుకోండి. మీరు కొత్తగా దేవుడు అయ్యేది లేదు, మీరు దేవుడే ఆల్రెడీ. అంటే మీరే దేవతా దేవుళ్ళు అన్న విషయం మీకు ఎలగాలి. మనం ఏం చేస్తున్నాం? మానవుడిలాగే ఉంటూ మానవుడు దేవుడు అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. అది జరగదు. ఆ జరిగే ప్రయత్నాలు ఎందుకంటే మీరు ఏదో రోజు ప్రయత్నం వదిలేస్తారు, మళ్ళీ మానవుడు వస్తాడు. ఇక్కడ ఎవరు పోవాలి? మీరు మానవుడి నుంచి ముందుకు వెళ్తున్నారు దేవుడు అవ్వటానికి. లేదు, మానవుడి నుంచి వెనక్కి వెళ్ళండి. ఏంటి? ఆల్రెడీ మీరు దేవుడే. దాన్ని అర్థం చేసుకోండి, ప్రయత్నించండి అని చెప్తున్నాం. మన ప్రయత్నాలన్నీ ఏంటి? సాధనలో చేసే అన్ని కూడా ఇయే. ఎక్కడెక్కడో సబ్జెక్ట్ ఏంటో ఏదో పుస్తకాలు తీసి మనం ఏదో ప్రయత్నిస్తా ఉన్నాం. ఇది చేయాలి, అది చేయాలి, ఇంత సాధన చేయాలి, అన్ని గంటలు చేయాలి, ఉపవాసం చేయాలి. ఇది కాదు. ఫస్ట్ ఇది చెయ్యటం కాదు, వదిలిపెట్టడం నేర్చుకోండి. ఏది కాదో అది వదిలిపెట్టాలి. ఒక పుస్తకం విన్నప్పుడు నేను ఇది కాదంటే శరీరం వదిలిపెట్టేయండి, నేను ఇది కాదు సరికాని మనసు వదిలిపెట్టేయండి, సరికాని భావనలు వదిలిపెట్టేయండి. వదిలిపెట్టడం నేర్చుకోండి, సృష్టించడం కాదు. ఇక్కడ కొత్తగా సృష్టించేది ఏది లేదు మాస్టర్స్. ఎప్పుడైతే మీరు కొత్తగా సృష్టించకుండా ఉన్నదాన్ని వదిలేస్తూ ఉన్నారో మీరు అప్పుడు శూన్యం అయిపోయి మీ యొక్క చిత్తం అనేది కూడా శుద్ధి జరుగుతూ ఉంటుంది. లేదంటే కనుక మీరు శరీరం నుంచి మళ్ళీ కొత్తగా సృష్టించుకునేవన్నీ మీరు పోగేసుకుంటారు. అప్పుడు మీరు శరీరం ఆఖరి స్థితుల్లోకి వెళ్ళినప్పుడు, మరణ స్థితులు వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది మీకు. మీరు పెట్టుకున్న నమ్మకాలు ఇవన్నీ కూడా టప్ప 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 రాలిపోతా ఉంటాయి. ఎందుకు? అప్పుడు మీకు ప్రయత్నం చేయడానికి శక్తి లేదనుకోండి, ప్రయత్నం వదిలేస్తారు. మీరు చేయాల్సింది ప్రయత్నం కదా, అలా కాదు. అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? మనమే దేవుడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది చిత్తశుద్ధి అనేది మనకి ఎలా జరుగుతుందంటే మనం ఎప్పుడైతే బాహ్యమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు నేనే దేవుడు అన్న విషయం మీరు అర్థం చేసుకో మీరు దేవుడిలాగే ప్రవర్తిస్తారు. ఇంకా దాంట్లో ఎటువంటి సమస్య ఉండదు మీకు. మీరే దేవుడు అయినప్పుడు మీరు దేవుడు అని అనుకోవటం కాదు, మీరే దేవుడు అన్న విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఇంకా అనుకోని ఇది ఇదని చేసేది ఏమి ఉండదు.
అవునా? ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి మాస్టర్స్. ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పొచ్చు. ఓకే, అహం బ్రహ్మస్మి అంటారు కదా, దానికి అర్థం ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. అంతా బ్రహ్మమే నేను సార్. బ్రహ్మను. అంతా బ్రహ్మమే. అంతా బ్రహ్మమే. ఓకే, నేనే బ్రహ్మణమే. నేనే నేనే బ్రహ్మ. ఓకే ఫైన్, ఇంకా చాలు, నాకు అర్థమైంది. నేను ఒకటి చెప్తా ఇప్పుడు కాన్సెప్ట్. మ్యూట్లోకి వెళ్ళండి అందరూ. నేను బ్రహ్మని, నేనే బ్రహ్మను, ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ఎవరైనా చెప్పండి. ఉంది సార్, తేడా ఉంది. చెప్పండి. నేను బ్రహ్మను, నేనే బ్రహ్మను అంటే అక్కడ నేనే, మళ్ళా నేను. అంటే ఏంటి తేడా చెప్పండి. ఇది ఇక్కడ నేను అర్థమైతే మీకు బ్రహ్మని చెప్పిన ఉన్నాను కాన్సెప్ట్. అంటే నేను అనేది ఆత్మ, అది అందరిలోనూ ఉంటుంది సార్. కానీ నేనే అంటే అది మనకే మాత్రమే చెందుతుంది కదా సార్, ఓకే, ఒకళ్ళకే అద్భుతం, అవుతుంది. సూపర్. అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. ఇది ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ చెప్తా చూడండి. ఇది సాధారణంగా అర్థమయ్యే యాంగిల్ ఇది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చాలా సార్లు కూడా నేను కొంతమంది చెప్పున్నాను. ఇది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి. సపోజ్ అల్లు అర్జున్ ఉన్నాడు. ఓకే, అల్లు అర్జున్ ఉన్నాడు. ఇప్పుడు సినిమా తీస్తున్నారు అనుకోండి, పుష్ప సినిమా తీస్తున్నారు అనుకోండి. పుష్పలో హీరో ఎవరంటే ఏమంటారు? అల్లు అర్జున్ అని చెప్తారు కదా సార్. అల్లు అర్జున్నే అడిగారు మీరు వెళ్ళి, పుష్ప సినిమాలో ఓకే, ఎవరు హీరో అంటే ఏం చెప్తాడు? నేనే హీరో అని చెప్తాడు. అవునా కాదా? అవును. నేనే హీరోని అని చెప్తాడు. అవునా? ఇక్కడ ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మని, నేనే బ్రహ్మని అంటానికి చాలా తేడా ఉంది. ఏంటంటే, నేనే బ్రహ్మన్ అంటే నేను అనేవాడు ఒకడు ఉండి, వాడు బ్రహ్మ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అల్లు అర్జున్ లాగా ఒకడు ఉండి, వాడు నేను హీరో, నేను విలన్ అని చెప్తున్నాడు ఒకడు. ఓకే, కానీ నేను బ్రహ్మన్ అంటే కొత్తగా సృష్టించుకునేది ఏమీ కాదు. ఇది నేను బ్రహ్మను ఆల్రెడీ, అంటే కలిసిపోయాం, రెండు కలిసిపోతాయి. నేను బ్రహ్మన్ అంటే, నేనే బ్రహ్మన్ అంటే నేను అనేవాడు ఒకడు ఉండి మళ్ళీ బ్రహ్మ పదార్థాన్ని సృష్టించుకున్నట్లు ఇది. ఓకే, అంటే అల్లు అర్జున్ అనేవాడు ఒకడు ఉండి ఒక క్యారెక్టర్ వేసుకొని నేనే విలను, నేనే హీరో అంటే చెప్పుకోవడానికి. నేనే హీరో అన్నాడు అంటే ఏంటంటే ఆల్రెడీ ఒకడు ఉండాలి చెప్పాలంటే. నేనే అంటే ఏంటంటే నేను ఉండి అది నేనే అని చెప్పేది. నేను తర్వాత వచ్చేది నేనే. నేను అంటే నువ్వు దేవుడిగా మారడం కాదు, నువ్వు దేవుడు ఆల్రెడీ ఆత్మ పదార్థాన్ని. అది అంటే నువ్వు దేవుడిగా మారడం కాదు, నువ్వు ఆల్రెడీ దేవుడే. అంటే మనిషి ఇలా మారడం అంటే ప్రాపంచికమైన భాషలో చెప్తారు అది, నువ్వు దేవుడిగా మారాలి మారాలి, ఎందుకంటే ఒకేసారి అర్థం కాదు కాబట్టి. కానీ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏంటి ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది? మనం దేవుళ్ళమే ఆల్రెడీ. మనం దేవుడిగా మనం దేవుళ్ళు అన్న విషయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే ప్రయత్నంలో ఏం చేయాలి? మనం ఏదైతే కాదో దాన్ని ప్రతిరోజు వదిలేయాలి. మీకు మనసు పనికి రావట్లేదు, మనసును వదిలేయండి, దాని ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, నాకు సంబంధం లేదు. బుద్ధి మీకు ఉపయోగపడట్లేదు, బుద్ధిని వదిలేసేయండి కొద్దిసేపు. అన్నిటి గురించి విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఏదైతే మీ లోపల దిగి, అంటే మీరు ఒక్కటే విషయం, చిత్తం అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశము. మానవ శరీరానికి సంబంధించి చిత్తం అనేది చాలా అద్భుతమైన ప్రదేశము. దాంట్లో అనవసరమైనటువంటి చెత్త ఏవి కూడా రాదని చెప్పి చెప్తారనమాట. సో ఎప్పుడైనా సరే మీ లోపల ఒక సంఘర్షణ ఏర్పడిందంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిత్తం అనేది ఒక గర్భగుడి అనుకోండి. గర్భగుడిలోకి ఎట్లా పడితే అట్లా వెళ్తామా? యాజ్ ఇట్ ఈస్గా మీ చిత్తాన్ని కూడా అంత అద్భుతంగా పెట్టుకోవాలి. మీరు ఎలా పెట్టుకోవాలి? మీ చిత్తాన్ని చిత్తశుద్ధి ఎలా చేసుకోవాలి? మనం ఒక కాన్సెప్ట్ మా లోపల దూరింది, ఒకళ్ళ మీద కోపం వచ్చింది, ఎంపటి ఏమనుకోవాలి? నా చిత్తం ఎంతో అద్భుతమైన ప్రదేశం, ఇలాంటి మాలిన్యం నాకు వద్దు, తీసుకెళ్ళి పక్కన పడేసేయండి. సింపుల్ కాన్సెప్ట్. నా చిత్తం ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది, దీంట్లో ఇంత చెత్త నాకు వద్దు, తీసుకెళ్ళి పక్కన పడేయండి. ఒకళ్ళ మీద కోపం వచ్చింది, వాళ్ళ మీద కాదు, నా చిత్తం నాకు ఇంపార్టెంట్, ఇది వేసుకున్నావు అంటే నువ్వే కడుక్కోవాలి. మళ్ళీ ఒకటి లోపల దూరి ఫైటింగ్ చేస్తా ఉంది, ఒక లోపల ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇట్లా లోపల ఏదో జరుగుతూ ఉందంటే ఒకటి దూరిందనే అర్థం. ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఏదో భావన వస్తుంది, ఒక భావన ఉద్వేగం వస్తుంది, ఒక ఎమోషన్ వచ్చింది, ఒక భయం వచ్చింది, అంటే ఏదో జరుగుతుందిగా, ఖాళీగా లేదుగా, చిత్తం శుద్ధిగా లేదుగా. చిత్తశుద్ధి అంటే ఏంటంటే అది శుద్ధంగా ఉండాలంటే నువ్వు
దైవ పదార్థముగా నిన్ను దైవత్వాన్ని తెలుసుకుని అలా ఉండిపోవాలి నువ్వు. అది మనం ఎప్పుడు వచ్చింది మనకి కొత్తగా సృష్టించుకునేది కాదు మాస్టర్స్. ఇది మళ్ళీ 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 చెప్తున్నాను. నేనే బ్రహ్మను కాదు, నువ్వు ఆల్రెడీ బ్రహ్మవి, నేను బ్రహ్మను. అలాగే నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి కాదంటే కొత్తగా మనం సృష్టించేది కాదు, నేను దేవుణ్ణి. సో నేను దేవుణ్ణి అయినప్పుడు నేను దాంట్లో మనకి బేరసారాలు చేసేది ఏమీ లేదు ఇక్కడ జీవితంలో. దాన్ని తెలుసుకున్నప్పుడు అంటే తెలుసుకునే ప్రయత్నం ఎక్కువ చేయాలి. శ్రవణం, మననం, నిధి ధ్యాస, తర్వాత ఆత్మ సాక్షాత్కారం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనము సాధన ద్వారా మనం ఆల్రెడీ గత జన్మలో చేసుకున్నటువంటి ఈ యొక్క నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి చిత్తాన్ని మనం క్లియర్ చేసుకుంటూ, చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ, ప్లస్ మనం ప్రాపంచిక జీవితంలో జరిగేటువంటి సాధన ఇది. మనకు 2 సాధనలు కావాలి మాస్టర్. ఒక్కటైతే మనం ఒడ్డెక్కలేము ఖచ్చితంగా. నేను చూసినటువంటి స్వానుభవంలో, నేను తిరిగినటువంటి అందరి దగ్గర కూడా నేను గమనించింది ఇదే. ఏంటంటే మనం ఎంతో సాధన చేసి కూడా మళ్ళీ ఎందుకు మిస్ అవుతున్నాం? మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఎక్కడ గ్రిప్ మిస్ అవుతుందంటే మనం ఏదో ఒకటి లోపల వేసుకొని దాన్ని ఎప్పుడు కూడా రన్ చేస్తూ ఉంటాం. మిషన్ ఒక హోటల్లో ఇడ్లీ పిండి అది రుబ్బు రోలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది ఇదంతా. అంటే మన గురించి మనకు అవగాహన లేకపోవటం వల్ల, అంటే మనం ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలనే విషయం తెలియక అవన్నీ వేసుకుంటూనే మళ్ళీ మనం ఏమనుకుంటాం తెలుసా, నేను ఎట్టుండాలి అట్టుండాలి అది కూడా వేసుకుంటా ఉంటాం లోపల. ఏమి అనుకోవద్దు, నేను ఎట్టుండాలి అట్టుండాలని అనుకోవటం కాదు, అట్టుండండి. ఈ అనుకోవటం అంటే ఏంటంటే మళ్ళీ వేసుకోవటమే. అనుకోవటం అంటే ఏంది, ఇది మంచిగా ఉండాలని చెప్పి కొంచెం ఉప్పు వేసి, ఇంకా మంచిగా ఉండాలని కొంచెం పప్పు వేసి, మళ్ళీ ఉప్పు వేసి ఎట్టగా ఉండాలంటే దాన్ని అట్టు వదిలేయండి. కొద్దిసేపుడుకో తర్వాతకో ఎప్పటికప్పుడుకో అయింది అది మంచిగా. అవునా? మీరు ప్రతిసారి కూడా ఏంటి ఏదో ఒక విషయాన్ని లోపల వేసుకుని మళ్ళీ నేను ఎట్టుండాలి అట్టుండాలి అనుకుంటారు. ఈ అనుకోవటం ఎప్పటికీ కూడా ఆగదు. ఎలా ఆగిద్దంటే ఈ విషయము, మీరు ఎప్పుడైతే అనుకోవటం మానేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా తీసి పక్కన వేసేస్తా ఉండాలి. ఎప్పుడు దొరికింది దొరికినట్టు తీసి పక్కన వేయాలి. అంటే ఒకటి దూరింది తీసుకొచ్చి పక్కన వేయాలి. ఎంపటినే ఒక పిల్లి దూరతుంది చూసి అదంతా ఇల్లంతా ఆగం చేశాక మొత్తం మళ్ళీ ఏరుకొని పెట్టుకొని ఈసారి రాకూడదులే పిల్లి అనుకుంటే అది మళ్ళీ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మనము ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎరుకతో, అంటే నా యొక్క చిత్తము చాలా శుద్ధంగా ఉండాలి, అప్పుడే నాకు సాధన కొనసాగింది. మీరు బాగా అర్థం చేసుకోండి, దీన్ని ప్రాక్టీస్ పెట్టుకోండి డైలీ లైఫ్లో. మీరు మీ చిత్తం కనుక శుద్ధంగా ఉందనుకోండి లోపల, ఈజీగా ఎట్టే వెళ్ళిపోతారు. ధ్యానం అనేది మీకు ఇలా జరిగిపోద్ది. ధ్యానము సహజంగా అదంతా అదే జరిగిద్ది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితే నేను ఈ పుస్తకంలో ఉంది చూసారా, చిత్ శక్తి విలాసంలో, ఇక్కడ ఈయన పేరు ముక్తానంద స్వామి. ఈయన పేరు స్వామి ముక్తానంద. ఈ మాస్టర్ ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ గురువు గారు ఉంటారనమాట. అది సిద్ధయోగుల్లో జరిగేటువంటి ఒక రహస్య సాధన. ఏం చేస్తారో తెలుసా, ఆయన ఎన్ని సాధనలు చేసి ఇంకేది నాకు జరగట్లేదని చెప్పేసి ఆయన ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ యొక్క గురువు గారిని తలుచుకుంటా ఉండేవాడు. ఆయన సాధన చేసేటప్పుడు ఏం చేసేవాడు అంటే, ఏదైనా వచ్చింది అనుకోండి, గురుவோం 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 గురుவோం, ఏదైనా వచ్చింది గురుவோం గురుவோం. అట్లా ఆయన ఏంటంటే సాధన చేస్తూ 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 ఏంటంటే ఆయనే గురువు అయిపోయాడు. అంటే వాళ్ళ యొక్క గురువు గారి పేరు నిత్యానంద స్వామి. ఆ నిత్యానంద రూపం ఏదైతే ఉందో తనే ముక్తానందే నిత్యానంద అయిపోయేవాడు. ముక్తానందే నిత్యానంద అయిపోయేవాడు. ఎలా? నేను చెప్పిన కాన్సెప్ట్ ఇందాల, మనము మీరు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాము, మీరనే ఒక క్యారెక్టర్ ఇంకా బతుకుంది కాబట్టి మీరుగా ఉన్నారు. అది ఎప్పుడైతే చనిపోయిందో మీరు ఏదైనా అవ్వగలుగుతారు ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు. అలాగైనా స్వామి నిత్యానంద గురించి బాగా చేసి 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 ఆయన చెప్పాడు అనమాట, నకసిక పర్యంతము నేను గురువుతో, అంటే ఆ సన్నివేశంలో ఆయన లీనమైపోయి కాళ్ళు చేతులు నేనే నిత్యానంద అయిపోయి అట్లా గురువు గురువు అట్లా చేసుకుంటూ 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 ఆయనే నిత్యానంద అయిపోయి ఒక్కోసారి ఆ ధ్యానం నుంచి లేచినప్పుడు వాళ్ళ యొక్క గురువు గారు నిత్యానంద ఎలా అయితే అరుస్తారో అందరి మీద అరిచేవాడంట ఆయన, యాజ్ ఇట్ ఈస్గా. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ముక్తానంద వచ్చేవాడు, కానీ ఆ కొన్ని క్షణాలు మాత్రం నేను నిత్యానందంగా ఉండేవాడిని. ఇక్కడ చూడండి బాగా, అప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన ఆయన ఇమిటేట్ చేయట్లేదు, అనుకరించట్లేదు నిత్యానంద గురువుని. ఇక్కడ ఏం జరిగిందంటే లోపల చిత్తము మొత్తము కూడా శుద్ధమయ్యి అది నిత్యానందగా మారిపోయింది. అక్కడ అదే ఆ చైతన్యముగా మారిపోయి అక్కడ ప్రకటితం అవుతుంది అంతే. ఆయన ఏదో ఒక మనిషిగా ఉండి మళ్ళీ బాహ్యంగా చూసి దాన్ని చేయలేదు ఆయన. సహజంగా అది జరిగి 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 దానివల్ల ఏం జరిగిందో తెలుసా, ఈ యొక్క గురుభావం పెరిగి 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 లోపల ఇంకా ఆయనకి ఎక్కడా చోట్లేదు. ఇంకా ఎలా అయితే ఒక చివటం అమ్మ రామ 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 జపించి 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 చిత్తము మొత్తము కూడా శుద్ధి అయిపోయి
ఇంకా చిత్తంలో ఏమీ లేదు, రామనామం తప్ప అక్కడ ఆ యొక్క మంత్రశక్తి తప్ప చివటం అమ్మ లేదు, అక్కడ రాముడే ఉన్నాడు ఇంకా అక్కడ. అలాగా మనము మన యొక్క విషయాన్ని ఏకీకృతం చేయాలి ఒక దాని మీదకి. మీరు అది ఒక గురువుని ఎంచుకోవచ్చు, లేకపోతే మనము మనకిచ్చింది ఏంటి, మనకి ధ్యాన స్థితుల్లో అవన్నీ కూడా రహస్యమైనటువంటి సాధనలు. అంటే మనము సొంతంగా మనంతటా మనం అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా. నేను ఇలా అని చెప్పను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో వెళ్తారు. కానీ నా యొక్క దాంట్లో నేనేంటంటే ఆత్మస్థితిలో నేను ఉన్నాను అన్న విషయాన్ని పట్టుకున్నప్పుడు మనము, నేను దేవుణ్ణి అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే ఎరుకులో తెచ్చుకుంటామో ఇవన్నీ పడిపోతా ఉంటాయి ఆటోమేటిక్గా. దూరతాయి, దూరం అని కాదు, కానీ మీరు దానికన్నా ఒక మెట్టు పైలే ఉన్నారు. మీరు నీ దేవుడిని గట్టిది ఉందనుకోండి, మీ లోపల ఇవన్నీ పడిపోతాయి టపక్ టపక్. అవి వస్తాయి, గాలి వీచిద్ది, ఆకు వచ్చిద్ది, ఎంతోసేపు ఉండిద్దా, వెళ్ళిపోద్ది కదా. ఇలాగే మీరు దాని మీద స్థిరంగా కూర్చున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకొని మీరు స్థిరంగా కూర్చోండి ఒక నిర్ణయం మీద గట్టిగా. దాని మీద కూర్చున్నప్పుడు ఇవేవి ఆగవు మీకు. ఇంకా ఆ యొక్క సంకల్పం శక్తి చేత మనందరం కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకునే సాధనలో మనం ఇంకో మెట్టు ఎక్కాలి. అంటే మనం ఓన్లీ మాట కాదు, చెప్తామనో సూక్ష్మ శరీరానం అని చెప్తున్నారు, ఒకళ్ళు గత జన్మలో అని చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం సొంతంగా తెలుసుకోవాలా లేదా, మనం ముందుకు వెళ్ళాలా లేదా 100%. లేకపోతే మనం జీవితకాలం అందరం కూడా మనం వింటూనే ఉంటామా? కాదు కదా. అందరం మనం అభివృద్ధి చెందాలా లేదా? ఖచ్చితంగా చెందాలన్న నిర్ణయం తీసుకోవాలి సంకల్పం చేత. మనకి ఏది అర్థమైనా అర్థం కాకపోయినా సరే గట్టి నిర్ణయం ఒకటి తీసుకొని దాని మీద నిలబడండి. చాలా మంది మీరు చూడండి, గురువుకి ఎంతో మంది శిష్యులు ఉండొచ్చు, కానీ ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటారు అకుంఠిత దీక్షతో, అవునా, వాళ్ళు పైకి వస్తారు గట్టిగా. కొంతమంది ఏంటి, మాయ గమ్మిద్ది వాళ్ళకి. వాళ్ళు ఏంటి, గురువు పక్కనే తిరుగుతూ ఉంటారు, బాగా విద్య నేర్చుకుంటారు, అంతా ఉండి కూడా నా సహజంగా నేను ఇంతేగా అనుకుంటాడు వాడు. అంటే వాడు ఇంకా బతికున్నాడు అక్కడ. అంటే ఆ మనిషి ఇంకా బతికుండటం ద్వారా నేను సహజంగా ఇదే కదా అనే మాయలో పడి ఉండి ఇంకా వాడు ఎదగలేడు. అంటే కొంత జరిగిద్ది ప్రాసెస్, కానీ అసలు తత్వంలోకి ఎప్పుడు వెళ్ళలేడు, గురుతత్వంలోకి. అంటే గురువు శరీరం కాదు, గురువు జ్ఞానము. గురువు శరీరంగా చూసినంత కాలము దాన్ని ఇమిటేట్ చేసే కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. కానీ జ్ఞానముగా చూసినప్పుడు గురువు కూడా లేడు అక్కడ. జ్ఞానమే ఉంది, ఆత్మయే ఉన్నది. నువ్వు లేదు, నేను లేదు, ఎవరు లేరు, నిజంగా అంతా కూడా ఒకటే ఉంది ఆత్మ. అలాంటి చిత్తము శుద్ధి అయినప్పుడు మాత్రమే మనము యోగానికి ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఏంటంటే చిత్తశుద్ధి అనేది. ఒకటి ధ్యాన సాధన ద్వారా సంచిత కర్మలు అన్నీ కూడా చేసుకుంటూ, ప్రారంధము ఆగామికి మనం అందరం కూడా జాగ్రత్త పడుతూ ప్రతిరోజు కూడా ఇది జరుగుతూ ఉండాలి. ఇది జరిగినప్పుడు ఏమైందంటే మీ చిత్తం ఎప్పుడైతే శుద్ధి అయిపోద్దో, మీ లోపల ఎప్పుడైతే మీరు నిర్మలంగా అయిపోతారో, మీరు ఏ కాన్సెప్ట్ విన్నా కూడా చక్కగా మీ లోపలికి వెళ్ళిపోద్ది, సంపూర్ణంగా జీర్ణించుకుపోద్ది మీ లోపల. ఎవరు జీర్ణించుకోకుండా మీ లోపల అడ్డం పడేది ఎవరంటే మీరే. నేను అనే తత్వమే మిమ్మల్ని అడ్డం పెడుతుంది లోపల. మీరు ఆ యొక్క జ్ఞానముతో అనుసంధానమైనప్పుడు, యోగతత్వం కలిగినప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. అర్థం ఎందుకు కావట్లేదు ఒక విషయం అంటే, మీరు ఇంకా బతుకున్నారు. మీరు సంపూర్ణంగా దాన్ని త్యజించాలి, ఆత్మకి సరెండర్ అవ్వాలి. ఆత్మే మీరు అనే విషయాన్ని ఎప్పుడైతే మీరు గ్రహింపు చేస్తారో, అప్పుడు మీకు విషయాలు ఒకదానంతట ఒకటి ఆటోమేటిక్గా ఒక అమృత ధార జరిగినప్పుడు మీ లోపలికి సహజంగా ఉద్భవిస్తాయి. అంతకాలము కూడా కొంత సంఘర్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ కాన్సెప్ట్, చిత్ శక్తి విలాసం అన్న పుస్తకం అందరూ కూడా తెప్పించుకోండి మాస్టర్, చదవండి మీ టైంలో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ లోపల క్లియర్ అవుతూ ఉన్నారో ఒక్కొక్క విషయం తానంతట తానే ప్రకటితం అవుతూ ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి స్థితుల్లో మీకు అర్థమవుతుంది విషయం, ఓహో ఇదా అని చెప్పేసి. నేను మొన్న ధ్యానంలో కూర్చుందామని వెళ్ళినప్పుడు నాకు వచ్చినటువంటి మెసేజ్ అనమాట, ఇన్నర్ మెసేజ్ వచ్చినప్పుడు ఒక 2.5 pages 3 pages రాసేసాను మొత్తం డైరీలో. ధ్యానంలో కూర్చోాలని అది వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇప్పుడు మీకు ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో సంక్షిప్తంగా, అసలు అది చదివినప్పుడు చిక్కుముడిలాగా ఉంటుంది. ఈ ముడి వైపున ఆ ముడి, ఆ ముడికి ఈ ముడి, ఈ ముడికి ఆ ముడి అన్నట్టు అసలు ఏం అర్థం కాదు. ఇదేంటి, మా ఆత్మ ఏంటి, మళ్ళీ శరీరం ఏంటి, దేవుడు కాదేంటి, వెనక్కి వెళ్ళటం ఏంటి, ముందుకెళ్ళి నేను రాసింది నాకు తప్ప అది ఎవరికి అర్థం కాదన్నట్టు ఉంది ఆ కాన్సెప్ట్. సో అలాగే మీకు కూడా ఏంటంటే కొన్ని విషయాలు, చాలా విషయాలు మీకు అర్థమైతాయి, కానీ వ్యక్తీకరణ చెందించాలంటే ఆ స్థితుల్లోకి ఉండకపోవచ్చు అందరూ. అలాగే మీకు ఎప్పుడు ఏది వచ్చినా సరే చక్కగా ఒక డైరీ పెట్టుకోండి, పక్కన ఒక పుస్తకం పెట్టుకోండి, మీకు ఇన్నర్గా వచ్చాయని రాసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైతే మీ యొక్క విషయంతో మీరు రాసుకుంటూ ఉంటేనే మీకు గుర్తుంటాయి, ప్లస్ మళ్ళీ మీకు ఇన్నర్గా మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే విస్మరిస్తూ ఉన్నారనుకోండి, మీ వచ్చే ఇన్నర్ మెసేజ్ మీరే విస్మరించారనుకోండి, మీరు చెప్పేది మీరే అయినపోతే నేనేం చెప్పలేను. అలాగే
ప్రతి దాన్ని కూడా మీకు వచ్చేది మీరు వినండి ఫస్ట్, బయట వాళ్ళకి చెప్పడం కాదు. మీకు ఏది చెప్పినా సరే ఫస్ట్ నాది నేను వింటా. నేను అదే చెప్పింది ఎప్పుడు కూడా. నేను తొందరగా ఒక విషయాన్ని చెప్పను. నేను నా అంతటా నా క్లారిటీ వచ్చి సంపూర్ణంగా అది లోపల ఉద్భవించినప్పుడు అది చెప్పు అన్నప్పుడే చెప్తా నేను వచ్చి. అప్పుడు దాకా నేను నోరు మెదపను. సో అలాగే మీరు కూడా ఏంటంటే మీ లోపల మీకు వచ్చింది విషయం. నేను అంటే నేనని కాదు, ఇక్కడ ఆత్మ పదార్థం వైపు అది కనెక్ట్ అయి ఉన్నాము అంటే సాధనలన్నీ కూడా అలా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆ విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. సో నేను అనే తత్వాన్ని అలా వదిలించుకోవాలి మనం. నేనే ఆత్మ పదార్థము, నేనే ఆత్మ పదార్థం అనే విషయాన్ని మనం ఎరుకలో పెట్టుకొని సాధన చేయాలి. రోజు ఏం చేయాలి? బాహ్య ప్రపంచంలోకి వెళ్ళే గట్టి నిర్ణయం ఒకటి కావాలి మనకి జీవితంలో. ఈ క్షణమే, దానికి బేరసారాలు ఏం చేయకూడదు. ఎప్పుడు వస్తే అప్పుడు టపక్ తీసేసుకోవటమే. నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి సాధన స్టార్ట్ అయింది. మీ నిర్ణయం ఎప్పుడు స్టార్ట్ అయితే మీ జీవితం అప్పుడు దిశ మారింది. ఒకటి వెళ్తా ఉంది సముద్రంలో నావా, ఇటు తెప్పంగానే వెళ్ళిపోతా లేదా వేరే డైరెక్షన్లోకి. అలాగే మీ నిర్ణయము మీ జీవితాన్ని మొత్తాన్ని కూడా దిశ మార్చేసిద్ది. గట్టిగా అనుకోని మీరు నేనే ఆత్మ పదార్థముగా నేను విరాజిల్లుతున్నాను, నేనే దైవము అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇంకా మీరు కొత్తగా చేసేది ఏం లేదు. ఏదైతే గురువు గారు చెప్పారో ఇంకా అది తూచా తప్పకుండా వెళ్ళిపోతా ఉంటాయి వరుసగా వరుసగా వరుసగా. మీరుగా ఉన్నప్పుడు కొంచెం కష్టపడతా ఉండాలి, మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. మీ మీద ఆ రంగేసి ఈ రంగేసి మీరు అల్లు అర్జున్ అవ్వాలి. కొద్దిసేపు నాటకంలో వేస్తూ ఉంటారు కదా, వాడు అల్లు అర్జున్ వేషం వేస్తాడు. డ్రామాలు వేస్తూ ఉంటారు కొంతమంది, చిరంజీవులు అల్లు అర్జున్ అంతా వస్తూ ఉంటారు కదా రంగులు వేసుకొని విగ్గులు పెట్టుకొని, అట్లా తయారైతూ ఉంటారు కొంతమంది. అలా కాదు, ఇది ఉన్న తత్వంలోంచే మీరు గమనించుకోవాలి, మీ తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ లాస్ట్ లాగే మనకి మీరు మనసు, సుప్త చేతనాత్మక మనసు అవి రెండు కూడా వింటూ ఈ కాన్సెప్ట్ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఒకేసారి వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం ఆ పుస్తకం చదవండి, చిత్శక్తి విలాసం పుస్తకం చదవండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. చాలా సూక్ష్మమైనటువంటి రహస్య సాధన ఏదైతే ఉంది ఒక దీంట్లో అయితే అది మీరు ఎలా పట్టుకుంటారనేది నాకు అర్థమైంది, నాకు అర్థం కాలేదనేది ఎప్పుడూ లేదు. కాన్సెప్ట్ అలా ఉంది అంతే. ఓకే, ఒక మాస్టర్ అడిగారు ఇందాల క్వశ్చన్ నేను చెప్పేటప్పుడు, శ్రవణం అంటే ఏంటన్నారు. శ్రవణం అంటే ఏంటి? వినడం సార్. వినడం కదా సార్. వినటం. ఆ మాస్టర్ ఉన్నారు, ఆ మాస్టర్కి వినబడిద్దాం వింటారని మీ చేత చెప్పించు. శ్రవణం అంటే వినటము, మననం అంటే మళ్ళీ నెమరు వేసుకోవడం. అదంతా నెమరు వేసుకోవడం, విన్నదాన్ని మళ్ళీ నెమరు వేసుకోవాలి. ఆ నెమరు వేసుకున్న తర్వాత ఏమైంది? ఆచరణ చేయాలి. శ్రవణం, మననం, నిధి ధ్యాస అంటే ఏంటి? మనకి ఇప్పుడు మజ్జిగ ఉన్నాయి అనుకోండి, ఇన్ని మజ్జిగ బాగా చిలికాం అనుకోండి, ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్న వస్తుందా? అలాగే మజ్జిగ అనేది ఒక శ్రవణం లాగా తీసుకున్నాం అనుకోండి. ఎంత ఉంది విషయం ఎంత ఉంది, ఇంత విషయం విన్నాం మనం శ్రవణంలో. దాన్ని చిలకటం అంటే ఏంటి? మననం. అంటే దాన్ని బాగా చిలకగా 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 శ్రేష్టమైనటువంటి ఒక వెన్న ఎలా అయితే వస్తుందో అలాగే ఒక విషయాన్ని బాగా మనం చేయగా 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 జ్ఞానంతో మనం అర్థం చేసుకోగా మననం చేసుకోక మనం చేసుకోవడం కదా, ఆల్రెడీ జరుగుతూనే ఉంటుంది లోపల. అది ఎప్పుడు కూడా అది జరగ ఒక విషయం మనకి వెలిగిద్ది. వెన్న ఎలాగైతే వచ్చిందో అలా ఒక శ్రేష్టమైనటువంటి ఒక విషయం నాకు అర్థమైద్ది. మరి వెన్న వచ్చింది, వెన్నను చూస్తూ ఉంటే ఏమైనా అయిద్దా మనకి? వెన్న వచ్చింది, బాగా జిలికారు, వెన్న వచ్చింది, శ్రేష్టమైన వెన్నే వచ్చింది. దాన్ని చూస్తూ ఉండటం వల్ల ఏమైనా వచ్చిద్దా మనకి? ఏం చేయాలి? వెన్నని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. ఆరగించాలి. అవునా? వెన్నను కూడా తినొచ్చు. కృష్ణుడు వెన్న తిన్నాడు, నెయ్యి చేసుకోవాలి. సో వెన్న తిన్నప్పుడు ఏమైంది? మనం అనుభూతి పొందుతామా లేదా? అనుభూతి పొందినప్పుడు వెన్న మనం ఒకటయ్యామా లేదా? అలాగే ఒక విషయం ఇప్పుడు మీరు అందరూ విన్నారు, నా లోపల ఒక విషయం ఉద్భవించింది, ఆ విషయాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చా. ఇప్పుడు బాగా శ్రవణం, ఇప్పుడు విషయం విన్నారు కదా, బాగా మననం చేశారు 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 దానిలోంచి ఏమైంది? నిధి ధ్యాస జరిగినప్పుడు ఒక విషయం ఉద్భవించింది వెన్నలాగా. అంటే ఒక దాని మీదకి ధ్యాస వెళ్ళింది, ఒక కాన్సెప్ట్ మీదకి.
అది మీ అంటే మీరు దాన్ని ఆచరించినప్పుడు, ఒక విషయం తెలుసుకున్న దాన్ని మీరు ఆచరించినప్పుడు మీ అనుభవంలోకి వస్తుంది. అది వెన్న ఎలా అయితే తిన్నప్పుడు మనం అనుభూతి చెంది ఆత్మ సాక్షాత్కారం చెందామో, ఇక్కడ కూడా అంతే. ఒక వినగా 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 ఒక శ్రవణం చేసిన దాన్ని మనం ఫస్ట్ ఒక కాన్సెప్ట్ విన్నాము, శ్రవణము మననం చేయగా 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 అటు ఇటు ఊపుతా ఉంటే తలకాయ ఒక చాటుకు వస్తుంది విషయం. ఆహా, ఇది సార్ చెప్పింది, లేకపోతే ఇది ఇలా వివరించబడింది అనే ఒక విషయం. దాన్ని అర్థమైన విషయాన్ని వెంటనే మనం ఆచరించేసాం అనుకోండి, చేయగా 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 అది మన అనుభూతిలోకి వచ్చేసింది. అంటే ఏదైతే చెప్పబడిందో, ఇప్పుడు అలాగే కదా ఈయన ఉన్నారు ముక్తానంద గారు, చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు అక్కడ. ఈయన ఒక సాధన చేసి 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 చేసే సంకల్పం ద్వారా ఆయన చేయగా చేయగా వాళ్ళ గురువు గారు ఆయన అనుగ్రహించేసి ఈయనకి కొన్ని కుండలిని క్రియలు జరగటము చాలా జరిగేవి. దాంట్లో ఈ పుస్తకంలో చాలా రకాలైనటువంటి క్రియల గురించి రాసి ఉంటాయి, కుండలిని శక్తి గురించి. సో అలా జరిగింది. అంటే ఏంటి ఇక్కడ అర్థము? చేసే విధానము. అంటే మనం కూడా అలా చేస్తే ఖచ్చితంగా మారుతాము, 100%, దాంట్లో డౌటే లేదు. అంటే మనం ఎలా చేయాలన్నది, మనం నేను అనే తత్వాన్ని వదిలేసి ఒక విషయం విన్నారు అలా చేసుకుంటూ పోవటమే. నేను అనేది ఉండకూడదు ఇంకా అక్కడ. అలా ఉన్నప్పుడు మాత్రమే, అంటే మీకంటూ సొంతంగా ఏది ఉండకుండా సర్వస్వము మీ ఆత్మగా మీరు విరాజిల్లినప్పుడు మాత్రమే, చిన్నపాటి ఒక శరీరంలా కాకుండా చక్కటి ఒక ఆత్మగా రాయల్గా జీవించాలనుకుంటే కనుక ఒక ఆత్మగా ఉండండి. అప్పుడు మీకు విషయం అంతా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అది కాన్సెప్ట్. ఓకే.